అమితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా స్తుతింతును ఈ దివ్య బలిలో ఆరాధింతును మోదముతో స్తుతింతును ఈ దివ్య బలిలో ఆరాధింతును మోదముతో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దైవం మోషేను నడిపిన ఘన దైవమా అబ్రహాము ఇస్సాకు
కలువరి బలియాగం గోచరమైన దేహము పరమును చేరండి దివ్య సంస్కారము ఈ బలియాగము శాశ్వత జీవము పొందగరారండి ప్రణతులు చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ఆనందకరమైనటువంటి దినం ఈరోజు మన మధ్య నుండి ఉండి దేవుని యొక్క సేవకై ఎన్నుకున్నటువంటి మన సహోదరి బొమ్మాలి శ్రీను దేవమణి పుణ్య దంపతులకు జన్మించినటువంటి కనిష్ట పుత్రిక హర్షిత తమ యొక్క మొదటి మాట పట్టుని తీసుకొని ఈరోజు మన మధ్య మరియ తల్ల వలె కృతజ్ఞతాభావముతో దేవాది దేవునికి ధన్యవాదాలు సమర్పించడానికి ఈ యొక్క కృతజ్ఞత బలి పూజను మనమందరం కూడా కొనియాడుచూ ఉన్నాము. మన యొక్క కోరిక మేరకు ఆ కుటుంబమును ఆ బిడ్డను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మన శ్రీ 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 రాయరాల విజయకుమార్ మేత్రాణులు ఈరోజు ఆమె కొరకు ఆమె కుటుంబం కొరకు మన అందరి కొరకు దివ్య బలి పూజను సమర్పించి సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించడానికి విచ్చేసినటువంటి శుభతరుణంలో హృదయపూర్వకముగా కరతాళ ధ్వనులతో మన తండ్రి గారిని ప్రత్యేకంగా ఇంకొకసారి ఆహ్వానించుకుందాం. వెల్కమ్. అదేవిధంగా హర్షిత కొరకు సిస్టర్ హర్షిత కొరకు ప్రార్థన చేయడానికి కృతజ్ఞత తెలపడానికి విచ్చేసినటువంటి పూజ్య గురువులు ఫాదర్ దూసి దేవరాజ్ గారిని మనసుగ్నో ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగా మీ ఆత్మతో ఉందురుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయములో మన గ్రామం నందివాడ ఒక గొప్ప దేవుని బహుమతిని కొనియాడుతూ ఉన్నది. ఆ బహుమతి ఏమిటి అనంటే దైవాంకిత జీవితానికి పిలువబడినటువంటి సిస్టర్ హర్షిత గారి యొక్క మొదటి మాట పట్టు కృతజ్ఞత బలి పూజ. అది సేవకి మనము పిలువబడాలి అని అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. దైవ గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఏ రకంగా దేవుడు తన సేవకుల్ని పిలుచుకుంటున్నాడు అని మనకు అర్థమవుతుంది. మనం మంచివారము కాకపోయినా, అర్హులము కాకపోయినా, యోగ్యులము కాకపోయినా తన యొక్క ప్రేమతోని భగవంతుడు నా సేవకి నీవు అర్హురాలివే, అర్హుడవే, యోగ్యుడవే, నా వెంట రా, నన్ను వెంబడించు, నా వాక్యాన్ని నీవు ప్రకటించు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నాడు మరి హర్షిత సిస్టర్ గారు ఆ యొక్క పిలుపుని అందుకొని మరి తన మొదటి మాట పట్టుని చేసుకొని తన స్వగ్రామమైనటువంటి నందివాడలో తన బంధుమిత్రాదులతో, కుటుంబాలతో, తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, గురువులతో కలిసి ఆ దేవునికి కృతజ్ఞత
దివ్య బలి పూజ అర్పించాలి అని కోరుకుంటూ ఉన్నటువంటి శుభతరుణంలో ఈ యొక్క దివ్య బలి పూజలో ముఖ్యంగా సిస్టర్ హర్షిత గారి కోసమై తాను చేసినటువంటి మొదటి మాట పట్టు కోసమై, అదే రకంగా తాను చెయ్యబోయేటటువంటి సేవ కోసమై, రాబోయే కాలములో భగవంతుడు తనని తన యొక్క చేయి పట్టుకుని నడిపించాలని పవిత్రాత్మ సర్వేశ్వరుడు తనను ఆవరించి ఈ యొక్క దైవ సేవలో మునుముందుకు సాగేటట్లుగా చెయ్యాలని, ఎన్ని కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా కాటి మీద చెయ్యి వేసినవాడు, నాగల మీద చెయ్యి వేసినవాడు తిరిగి వెనకాలకి చూడకూడదు అని సెలవిచ్చినటువంటి యేసు ప్రభు యొక్క మాటలు నమ్మి విశ్వసించి ఆ నాగలి పట్టుకుని ముందుకు వెళ్తూ దైవ రాజ్యములో, దైవ భూమిలో, ఆ పొలములో మనం పనిచేయటానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మికను, ప్రేమను హర్షిత సిస్టర్ మీద దేవుడు కుమ్మరించాలి అని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా మనందరం నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా, శక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తుని అతి సన్నిహితముగా అనుసరింపవలెనని దృఢ సంకల్పమును నీవు మా సోదరిలో ప్రవేశపెట్టి ప్రేరేపించితివి. వీరిప్పుడు ప్రారంభించు దీక్షా ప్రయాణమునకు శుభాంతమును దయచేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా వీరు నీకు ఆమోదయోగ్యమైన సేవార్పణమును అర్పించి ధన్యతనొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మనాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు మరియు 4వ అధ్యాయము వచనములు 5, 6. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 మరియు 4వ అధ్యాయము వచనములు 5, 6. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిడీలున దేవలముకు వచ్చును.
మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. కానీ అతడు వేంచేయు దినమున భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడు ఎవడు? అతడు చాకలివాని సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహాకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దేవదూత యాజకులను శుద్ధి చేయును. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలె అతడికి ప్రీతి పాత్రములగును. ప్రభు మహాదినము ఘోర దినము రాక మునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి మీ దేశమును శపించి నాశనం చేయకున్నట్లు అతడు తండ్రుల హృదయములను బిడ్డల వైపును, బిడ్డల హృదయములను తండ్రుల వైపును మార్చును. ఇది ఏలిన వారి వాక్కు. యేసునికి వందనములు. హల్లెలూయా 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 మదిలో తలచుకో ఉదిలో నిలుపుకో మహిమానువాకుడు ప్రభు యేసు వాకుడు మదిలో తలచుకో ఉదిలో నిలుపుకో మహిమానువాకుడు ప్రభు యేసు వాకుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుంచి 38 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుంచి 38 వచనములు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధనల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకుని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో
మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రబోధన ద్వారా మనందరి పాపములు మన్నించబడునుగాక. ఆమేన్. ఆఫ్ మేరీ మదర్ ఆఫ్ గాడ్. ఈ సభలో మొదటి మాట పట్టు తీసుకున్నటువంటి సిస్టర్ బొమ్మాళి హర్షిత గారి యొక్క కృతజ్ఞత దివ్య పూజా బలికి ఆదరముతో ప్రేమతో విచ్చేసిన శ్రీకాకుళ పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాల విజయ్ కుమార్ గారికి, విచారణకర్తలు గురుశ్రీ పేర్ల ప్రసాదు గారికి, మరి అభిమానులైన తదితర పూజ్య గురువర్యులకు, కన్యకామణులకు, పనసనందివాడ గ్రామ దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలిని తెలియచేస్తూ ఉన్నాను. ఇది ఆనంద గడియ, సంతోషించే వేళ ఇది. ఎందుకంటే ప్రభువు ఈరోజు శుభవార్తలో పలికినట్లుగా పంట మిక్కుటము కానీ కోతకాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినది అని పంట యజమానునికి మనవి చేయుడు అని ప్రభు చెప్పాడు. పంట విస్తారంగా ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ పిలుపు దేవుని యొక్క అమూల్యమైన గొప్ప వరము. డబ్బుతో కొనేది కాదు ఇది. ప్రేమతో దేవుడు ఒక వ్యక్తిని పిలిచి, ఇక్కడ చక్కగా చెప్పబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము నుంచి వాక్యం ఇలా చెప్తుంది, 1వ అధ్యాయం 5వ వాక్యము. నిన్ను మాతృ గర్భమున రూపొందక పూర్వమే నేను నిన్ను ఎన్నుకొంటిని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నిక చేసినటువంటి బిడ్డ సిస్టర్ హర్షిత గారు. దేవుని పిలుపును అందుకొని ఆ పిలుపునకు సమాధానమిచ్చి ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు కూడా దైవ చిత్తమును అనుసరించి జీవించి మరి ఈరోజు దైవాంకిత జీవిత ప్రథమ మాట పట్టును తీసుకొని ఉన్నది. మాట పట్టు అంటే చిన్న చిత్తగా విషయం కాదు. జీవితాంతము దైవ సేవలో ఉంటానని, దేవుని ఊడిగము చేస్తాను అని అలనాడు తల్లి మరియమాత ఎలాగైతే ఇదిగో ఏలిన వారి దాసిని, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక, ఆ తల్లి మాట ఇచ్చి ఎలాగైతే మాటను నిలబెట్టుకున్నదో అదే రీతిలో మన సిస్టర్ హర్షిత మాట పట్టు అంటే ఇదే.
దేవునికి ఇచ్చిన మాట అజన్మాంతము నిలబెట్టుకుంటాను అని దేవుని చేతిలో చెయ్యి వేసి ఆమె ఈ ఒక నిర్ణయమును తీసుకున్నది. ఒక నిర్ణయం, దైవ పిలుపు అన్నటువంటిది, మొదటి మాట పట్టు అన్నటువంటిది ఒక నిర్ణయము. చాలాసార్లు ప్రియ సహోదరి సహోదరులారా, నిర్ణయాలు చేయడానికి మనం చాలా భయపడిపోతూ ఉంటాము. ఒక నిర్ణయం అంటే ఒక బాధ్యత. నిర్ణయం అంటే బాధ్యత. ఇప్పుడు దేవుడు ఆమెకు ఈ మొదటి మాట పట్టు ద్వారా బాధ్యతను ఇచ్చాడు. ఎలాంటి బాధ్యత అంటే ఆమె ఈ మొదటి మాట పట్టులో 3 వ్రతాలు తీసుకుంటుంది. 3 వ్రతాలు ఏమిటి అంటే, మొదటిది పేదరికము, రెండవది విధేయత, మూడవది విరక్తత్వము. ఈరోజు మనము ధ్యానించాలి. ఇంగ్లీష్లో వీటిని ఎవాంజలికల్ కౌన్సిల్స్ అని అంటారు. అత్యంత శుభవార్తను అనుసరించినటువంటి సువిశేష విలువలు ఈ 3 కూడాను. మొదటిది పేదరికము. పేదరికం అంటే ఇక్కడ ప్రభు చెప్తారు, ఇదిగో నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలదాచుకోవడానికై నువ్వు ఎక్కడా చోటు లేదు. మనము ఈ 4 శుభవార్తలను చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు ఎంత నిరాడంబరమైన జీవితాన్ని జీవించారో మనకి బోధపడుతూ ఉన్నది. ఇంగ్లీష్లో సింప్లిసిటీ అంటాము. సరళమైన జీవితము, ఆడంబరాలు లేనటువంటి జీవితము, పటాటోపము లేనటువంటి జీవితము. ఇటువంటి తాను ఇక్కడి నుంచి ఆమెకి మనలాగా అంటే లౌకిక ప్రజలలాగా సొంత ఆస్తి అంటూ ఆమెకి ఏముండదు. ఇక్కడున్న ఎవరికీ కూడా సొంత ఆస్తులు లేవు. అందరూ కూడా పీఠాధిపతులు, గురువులు, వీరందరూ కూడా పేదరిక వ్రతాన్ని పుచ్చుకున్నటువంటి వారే. అందువలన మొట్టమొదట పేదరిక వ్రతం యొక్క అర్థము ఏమిటి అంటే, అష్టభాగ్యములలో ఉన్నటువంటి మొదటి అష్టభాగ్యం ఏమిటి? దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. అంటే తమ జీవితంలో దేవుని అవసరాన్ని గుర్తించినటువంటి వాళ్ళకి సర్వస్వము దైవమే. అందువలన ఈనాటి నుండి ఈ బిడ్డ సొంత ఆస్తిని కూడబెట్టుకోవడానికి వెళ్ళటం లేదు అక్కడికి. ఈరోజు పట్టణం చెప్తున్నాడు, యేసు పల్లె పల్లె పట్టణ పట్టణము తిరిగి దేవుని సువార్తను ప్రకటించుచు అనేక మంది వ్యాధిగ్రస్తులకు నయము చేయిస్తూ ఆ దేవుని యొక్క రాజ్యము వచ్చిందని ప్రకటిస్తూ వెళ్ళారు. అదే కోవలో ఈనాడు ఈ బిడ్డ దేవుని రాజ్యమును ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి తన్ను తాను అంకితము చేసుకొని సొంత ఆస్తులని లేదా సొంత గొప్పతనము కోసము కానీ లేదా సొంత అనేకమైనటువంటి లబ్ధులు పొందడానికి కానీ ఆమె ఈ వ్రతము తీసుకోలేదు. అది పీఠాధిపతులు కావచ్చు, గురువులు కావచ్చు. మొదటి వ్రతము ఏమిటి అంటే పేదరికము. క్రీస్తు ప్రభుని వెంబడించి జీవించటము, ఆయన మాదిరిగా జీవించడము, ఆయనను పోలి జీవించడము. యేసు ప్రభువు ఉన్న మాట చెప్పాలి అంటే ఎన్ని కోట్ల ఆస్తిని ఆయన పరలోకంలో తీసుకొచ్చారు రక్షణ కార్యం సాధించడానికి. ఎన్ని బిలియన్ ట్రిలియన్లు ఆయన తెచ్చాడు. ఆయన తెచ్చింది ప్రేమ ఒక్కటే, ఆ దైవ ప్రేమ ఒక్కటే. ఆ దైవ ప్రేమనే 10 మందికి అందించేదే నిజమైనటువంటి సువార్త. అటువంటి సువార్త ప్రచారానికి నడుము కట్టుకున్నటువంటి బిడ్డ మన బిడ్డ ఇదిగో హర్షిత. రెండవది విధేయత.
విధేయత అంటే పునీత పౌలుడు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం చెప్పబడి ఉన్నది. ఆయన దేవునితో సమానత్వమును కలిగి ఉండి స్వార్థ బుద్ధితో దానిని పట్టుకొని వేళ్లాడలేదు. తన్ను తాను రిక్తుని చేసుకొని మానవుడయ్యాడు, అంతకన్నా మించి సేవకుడయ్యాడు, మరణము వరకు, శిలువ మరణము వరకు విధేయించాడు అన్న మాటను మన క్రైస్తవ బిడ్డలమైన మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. రెండవ గొప్ప సువిశేష విలువ అంటే సర్వవేళ సర్వవస్థల యందును కూడా దేవుని చిత్తమునకు శిరస్సు వంచి, పెద్దలకు విధేయించి, పెద్దల మాటను గౌరవించి, వారు ఏ నిర్ణయాలు చేస్తారో మన మీద ఆ నిర్ణయాలని అనుసరించి జీవించటము. కానీ చాలాసార్లు చాలామంది మనలో చాలామందికి విధేయత అంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఎంతసేపు కూడా తిరుగుబాటు తత్వం. నువ్వు నాకు చెప్పేదేంటి, నా ఇష్టం. ఇప్పుడు అందరము ఇది నేర్చుకున్నాం జీవితంలో. ఏం నేర్చుకున్నాం? ఇట్స్ మై లైఫ్, నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. ఇది సువిశేష విలువకు వ్యతిరేకము. సువిశేష విలువ విధేయత. ఈ కాలంలో మనము మరియ తల్లిని, జోజప్ప గారిని ఎంతగానో స్మరణ చేస్తున్నాము. మరియ తల్లి తనకి గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పినప్పుడు ఆ విషయం ఏదో అర్థం కాలేదు. మొదట ఇది ఎలా జరుగుతుంది అని కూడా ఆమె ప్రశ్న వేసుకున్నది. కానీ ఇది దైవ చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అని తెలుసుకున్న తర్వాత ఆమె అంటది, ఇదిగో ఏలిన వారి దాసిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది విధేయత అంటే. అదే విధముగా జోజప్ప గారు చూడండి, మరియా కాపురము రాకముందే గర్భము ధరించింది అని జోజప్ప గారు ఎంతో బాధపడిపోయి కుమిలిపోయాడు, మనసులో నలిగిపోయాడు. అలా నలిగిపోతూ నిద్రపోతూ ఉన్నప్పుడు గాబ్రియేలు దూత కనిపించి, జోజప్ప ఇదిగో మరియా పవిత్రాత్మ వలన గర్భము ధరించినది, ఆమె ఒక కుమారునికి అంటుంది, అతనికి యేసు అను పేరు పెట్టు, ఆయన మహనీయుడవుతాడు అని చెప్పినప్పుడు ఆ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి యోసేపు దేవుని మాటను సత్యమని విశ్వసించి ఆయన విధేయించి, యాక్షన్లో ఏంటి, విధేయించి మరియను తన భార్యగా స్వీకరించారు. ఇది విధేయత అంటే. సోదరులారా, అన్నిసార్లు జీవితంలో అన్ని విషయాలు మనకి అర్థం అవ్వవు. మనలో చాలామంది మేమేంటో అర్థం కాకపోయినప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉంటాము. తల్లిదండ్రులకు బిడ్డలు కూడా ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు, ఎదురు జవాబులు చెప్తున్నారు, తల్లిదండ్రుల మాట వినటం లేదు, పెద్దల మాట మిగతా వాళ్ళు వినటం లేదు. ఈ విధమైనటువంటి ప్రవర్తన వలన, అవిధేయత వలన ఎప్పుడూ నాశనమే వస్తుంది, మంచి జరగదు. అందువలన మనము రెండవ సువిశేష విలువ ఏమిటి అంటే విధేయత. అమ్మ హర్షిత, రానున్న రోజుల్లో నువ్వు ఒక కమ్యూనిటీ అంటారు, ఒక కమ్యూనిటీలో జీవిస్తావు, ఒక సంఘంలో జీవిస్తావు. అదే నీ కుటుంబం కూడా. నీ మీద పెద్దలు ఉంటారు, సుపీరియర్స్ అంటారు వాళ్ళని. తర్వాత ఆ సుపీరియర్స్ నిన్ను ఏదైనా సరే ఒక ప్రాంతానికి పంపించినప్పుడు లేదా ఒక పనిని అప్పగించినప్పుడు దయచేసి ఎప్పుడూ కూడా ఎదురు జవాబులు చెప్పొద్దు. విధేయించు. విధేయతే విశ్వాసమే మనకు దేవుడిచ్చిన గొప్ప వరము. అందువలన విధేయత విషయంలో ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్. దేవుని మాటకు విధేయించాలి, పెద్దల మాటను గౌరవించాలి, పెద్దల మాటకు విధేయతను కనపరచాలి. ఆర్గ్యుమెంట్స్ వద్దు, అది చాలా చాలా వినాశనకరమైనటువంటి జీవితానికి తీసుకెళ్తుంది అది. అందువలన రెండవ ముఖ్యమైన సువిశేష విలువ విధేయత.
విధేయత ద్వారానే. సోదరులారా, పూర్వవేదము అబ్రహాము దగ్గర నుండి మనము చూసుకున్నట్లయినా అపోస్తుల వరకు కూడా విధేయత విధేయత విధేయత, దేవుని పిలుపునకు విధేయతను చూపించిన వాళ్ళే నీతిమంతులుగా ఎంచబడ్డారు. మన విధేయత వలనే మనము నీతిమంతులుగా గణించబడతాము. అంచేత ఈ రెండవ విషయాన్ని ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోవద్దు. ఇక మూడవది విరక్తత్వము. ఈ మాట చాలా పెద్ద మాట, చాలామందికి ఈ మాట అర్థం అవ్వదేమో. విరక్తత్వము అంటే ఇంగ్లీష్లో నేను ముందు చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను. టోటల్ అవైలబిలిటీ టు గాడ్స్ వర్క్. దేవుని పనికి అన్ని వేళలా నీవు ఒక పరిచారకురాలు వలె అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. బీయింగ్ అవైలబుల్, అది విరక్తత్వ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. మరి మీరందరూ అడగచ్చు, మీరు ఎందుకు విరక్తత్వ జీవితం అంటే మీరు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోరు అని అడగచ్చు. మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా, అది కూడా ఒక దేవద్రవ్యానుమానమే. జ్ఞాన వివాహం అన్నది కూడా దేవద్రవ్యానుమానమే, అది కూడా మోక్షానికి మార్గమే. సోదరులారా, ఇందులో ఒకటి హెచ్చు ఒకటి తక్కువ అని లేదు ఇక్కడ. అందువలన దేవుడు ఎవరిని ఎందుకు పిలుస్తున్నాడు అన్నది మనం ఆలోచించుకోవాలి. అర్థమైంది కదా? అందరినీ దేవుడు గురువులు అయిపోవాలా, అమ్మగారులు అయిపోవాలని పిలవటం లేదు. అలాగని చెప్పి అందరినీ పెళ్లి చేసుకోమని కూడా చెప్పటం లేదు. తన సేవకై, అదే దైవరాజ్య వ్యాప్తికై, సువార్త బోధనకై దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తున్నాడు అన్నటువంటిది మనం చెప్పలేము. ఈరోజు వాక్యం ఇలా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇదిగో పంట విస్తారము, పనివారులు తక్కువ అని చెప్తున్నారు. అంచేత పనివారులను పంపవలసినదిగా దేవునికి మనవి చేయండి అని ప్రభువే స్వయముగా సెలవిస్తూ ఉన్నారు. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన బిడ్డ ఎవరు హర్షిత తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఇది చిన్న నిర్ణయం కాదు, గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయమును అనుసరించి ఆమె తీసుకున్నటువంటి మాట పట్టు ఆజన్మాంతము, అంటే చనిపోయినంత వరకు కూడా ఆ విశ్వాస పాత్రముగా దానిని నెరవేర్చాలి. అంటే మనందరి యొక్క ప్రార్థన అవసరము. ఈరోజు పూజ పెట్టారు అంటే, ఈరోజు తండ్రి గారు వచ్చి ఆమెను దీవిస్తున్నారు అంటే, ఆమె కడవరకు కూడా ఈ జీవితములో, ఈ వ్రత జీవితములో ఆమె స్థిరముగా నిలిచి విశ్వాస పాత్రముగా ఆ దేవుని సేవ చేయాలి అన్నటువంటిది ముఖ్యమైనటువంటి భావము. జ్ఞాన వివాహంలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దాంపత్య జీవితములోను తరువాత కుటుంబ జీవితములోను అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది విశ్వాస పాత్రత. ఒకరికి ఒకరు విశ్వాస పాత్రంగా జీవించడము. కానీ అమ్మా హర్షిత, నీవు క్రీస్తు ప్రభునకు అంకితమయ్యావు, ప్రభు చేతుల్లో చేతులు వేశావు. చివరి వరకు కూడా నీ నాథుడు, నీ ప్రభువు, నీ కర్త ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుయే. ఆయన అంటున్నాడు, ఇది గుర్తుపెట్టుకో జీవితంలో, నేను ద్రాక్షవల్లిని, నీవు రెమ్మవు. నీవు నాలో నిలిచి ఉన్నప్పుడే, అబాయిడ్ ఇన్ మీ, ఇంగ్లీష్లో చెప్తున్నాను, అబాయిడ్ ఇన్ మీ, నా మాటలు మీ హృదయంలో ఉండాలి, నాతో నువ్వు అంటిపెట్టుకుని ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అది ఆలకించు. అదే విధముగా నేను లేకుండా మీరేమీ చేయలేరని కూడా చెప్తున్నారు అదే అధ్యాయంలో, యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో. అంతేకాదు అదే అధ్యాయంలో చెప్తారు, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుచున్నాను, నా ప్రేమలో నెలకొని ఉండండి అని చెప్తున్నారు. అంతేకాదు ఇంకా మంచి విషయం చెప్పారు, జీవితంలో నీకు ఒకే ఒక్క ఆజ్ఞను ఆయన ఇస్తున్నాడు. ఏమి? నేను నిన్ను ప్రేమించినట్లు నీవు ఒకరిని ఒకరు ప్రేమించమ్మా అని చెప్తున్నారు. ఇది ఈరోజు నీకు అందే సందేశము, ప్రేమపూర్వకమైన జీవితం. ఈ ప్రేమపూర్వకమైనటువంటి జీవితం లేనప్పుడు
మన జీవితాలు వ్యర్థము. గుండెల్లో క్రీస్తు ప్రభు పట్ల ప్రేమ లేనప్పుడు, క్రీస్తు ప్రభు మన హృదయాల్లో, మన యొక్క జీవితాల్లో ఆయన నిలకడగా లేనప్పుడు, ఆయనతో మనం సహవాసం చేయనప్పుడు ఈ జీవితం వ్యర్థము. మన జీవితానికి వెలుగు, మన జీవితానికి తేజస్సు, మన జీవితానికి అర్థము, మన జీవితానికి పరమార్థము సాక్షాత్తు లోకరక్షకుడు కరుణామయుడైన యేసు ప్రభువే. సర్వవేళ సర్వావస్థలలో నీవు ఏదైనా జీవితంలో కోల్పోవచ్చు. బహుశా నీ ఆరోగ్యం కోల్పోవచ్చు, లేకపోతే ఇంకేదైనా నీ విలువైనటువంటి వస్తువులు కోల్పోవచ్చు, తల్లిదండ్రులను కోల్పోవచ్చు, బంధుమిత్రాదులను కోల్పోవచ్చు. నీ జీవితంలో కోల్పోకూడని ఏకైక వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్ ఎవరు? యేసు ప్రభువే. నెవర్ లూజ్ గాడ్. యేసు ప్రభుని కోల్పోతే దేవుణ్ణి కోల్పోయినట్లే. అందువలన ఈ దైవాంకిత జీవితములో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సత్యము ఏమిటి అంటే సర్వవేళ సర్వవస్థలలో ప్రభువుని అంటిపెట్టుకొని జీవించటం. ఆయన మాటను, చిత్తమును, సర్వస్వాన్ని ఆయన మన సర్వస్వముగా భావించి ఎల్లప్పుడూ క్రీస్తుని యొక్క సేవ చేయటంలోనూ, మన తెలుగులో ఒక మంచి మాట, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. మంచి పాట కూడా ఉంది ఇందులో, సినిమా పాటే అది. కానీ దొరకునా ఇటువంటి సేవ అంచేత ఈరోజు మరి ప్రియమైన సిస్టర్ హర్షిత తల్లిదండ్రులు, మరి ఆమెను ప్రసాదించినటువంటి పనస నందివాడ సంఘము ఈరోజు చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆ దేవుని మహిమ కొరకు ఈ బిడ్డ జీవితాంతము కూడా విశ్వాస పాత్రముగా సేవ చేయడానికి కావలసినటువంటి ఆత్మవరాల్ని, శక్తిని, సహాయమును దయచేయమని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అందరి తరపున, తండ్రి గారి తరపున, అమ్మ హర్షిత, సిస్టర్ హర్షిత, నీకు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ. పెట్టి
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. మన యొక్కయు సత్యశేషుని యొక్కయు ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ మఠవాసుల ప్రథమ ప్రమాణోత్సవమును కొనియాడచ్చు మేము అర్పించి బల్యార్పణములను ప్రార్థనలను దయతో స్వీకరింపమని ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకులు ప్రథమ ఫలములు నీ అనుగ్రహంతో విస్తారమైన పంటను ప్రసాదించునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా గోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలని వారి నామమున వేంచేసేటి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల కొలుస్తున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పవనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను స్లీవ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ నుండి జారి
నీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభు మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో జగద్గురువులను, మా రాయల విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్ములను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుడు. ఉత్తరం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరి మీద దయ చూపి దేవుని కనతలుగు మరియ మాతతోను, ఆమె భర్త పెద్ద జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన నాదుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపక కీడులను మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్తమ స్థాపకము సర్వేశ్వర స్వామి దేవరి వారు మితిలేని సకల మేళ స్వరూపం వలన సకల వస్తువులకి మేము అధికంగా ప్రేమించున్నాం. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్న స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా వస్తు మనస్తాపడుతున్నాను స్వామి. దివ్య బిందును ముందుగా సిస్టర్ గారికి వారి తల్లిదండ్రులకు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రభుని యొక్క ప్రసాదమును శరీరక్తలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. పరమ విందు
కృతజ్ఞులై ఉండు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మేము కోరినది ఇదియే అని పునీత పౌలు గారు తెస్సలోనికి ప్రజలు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనంలో పలుకుచూ ఉన్నారు. దేవాది దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి మన సహోదరి హర్షితను అసాధారణమైనటువంటి సేవకు ఎన్నుకొని ఆమె జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని చూపించేటువంటి శుభతరుణమున మొదటి మాట పట్టును పురస్కరించుకొని కృతజ్ఞతా బలిని సమర్పిస్తుండగా ఆమె హృదయంతో పాటు మన హృదయం కూడా దేవాది దేవుని స్తుతించుచున్నది, ఆరాధించుచున్నది. కృతజ్ఞతలై వారిని వేణోల్లా పొగుడుచూ ఉన్నది. దేవాది దేవునికి, త్రిత్వేక సర్వేశ్వరునికి, మన తల్లి మరి తల్లికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మన యొక్క గ్రామమును ఆశీర్వదించడానికి, సిస్టర్ హర్షిత గారిని ఆశీర్వదించడానికి మన కొరకై విచ్చేసినటువంటి మన పూజ్య మహాగణ శ్రీ రాయరాల విజయ్ కుమార్ మేత్రాలకు హృదయపూర్వకముగా మన సంగమ తరపున, మరి సిస్టర్ గారి తరపున, కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మళ్ళా. వారితో పాటు మన మేత్రాసన మోసజ్ఞైనటువంటి ఫాదర్ దూస్ దేవరాజు గారు వాక్కు ద్వారా మనలను బలపరిచినందుకు వారికి కూడా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మన మీద ఎంతో ప్రేమతో విచ్చేసి కృతజ్ఞత బలిలో మన కోసం ప్రార్థించినటువంటి గురుశ్రీ ఫాదర్ ప్రేమానందం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధముగా ఫాదర్ సుధాకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మన కొరకు ప్రార్థించడానికి వచ్చినటువంటి ఫాదర్ స్లీవా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాయి. మనం పిలిచిన వెంటనే ప్రతి విషయంలో కూడా మన తోడుగా ఉన్నటువంటి ఫాదర్ మన గురువు ఫాదర్ అల్ఫోన్స్ గారికి, సేవా స్టూడియో మరి నడిపిస్తున్న ఫాదర్ గారికి ప్రత్యేకంగా కుటుంబం తరపున మన తరపున ధన్యవాదాలు. అదేవిధముగా ఈనాటి ఈ కృతజ్ఞత బలి ఇంత బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. Gratitude is the inward feeling of kindness received. Thankfulness in nature impulse to express that feeling. Thanksgiving is the following of that impulse. Here we gather together to express our heartfelt gratitude for the gift of my life of serving to God and His kingdom. Good afternoon, our dear Lordship, Dr. Vijay Kumar Rayarala, the Bishop of Srikakulam Diocese, Reverend Fathers, dear brothers and sisters. Today I thank our Lordship for coming to my village. It is a great inspiration for me to be here in our midst as auspicious occasion. I would like to thank from the bottom of my heart the help that you render for my family. Lordship, I have nothing to give you except bowing my head to you. Here, the second place goes to parish priest, Reverend Father Peral Prasad, who has given lot of support and encouragement for this function in a better way. Thank you, dear Father. Then
I would like to say an important person who molded me and shaped me. He is my founder, Reverend Father Suresh Babu Pachikalapadu, MHM, the founder of Missionaries of Mary, Mother of God. He is always in our congregation who encouraged and uplifts the faith of people and who molded me to the God and gave me as his instrument. I thank you, Father. I know all the fathers will be busy in season of Christmas, so I would like to thank each and everyone who made this day very beautiful, very colorful my day. Thank you, dear fathers. I know everybody will like their parents. After God, the amount of struggle, pain, the sacrifice which they gave me, my dearest Amma and Nana. With a heart full of gratitude, I thank God for the gift of this Holy Mass and for the blessings of this special day above all. I thank you, my beloved parents, for this life. You gave me the love you poured into me and faith you planted in my heart from my childhood. Every prayer you whisper for me, every sacrifice you made, and every tear and joy you shed led me this moment your guidance. Patience and trust in God helped me recognizing his call and gave me the strength to say yes to him. Today, as I take my first step in my religious life, I offer my occasion as a thanksgiving to God and as a fruit of your love. Please know that I carry you with me in my prayers every day. I entrust you to the Sacred Heart of Jesus and to the loving care of Mother Mary. May God bless you with good health, peace and joy, and may he reward you 100-fold for all you have done for me. Whatever I made today, I am because of you. With all my love and gratitude, I thank you from the depths of my heart. I thank you, my parents. Today, I thank those who sang for the Mass, and I thank you for the choirs who sang for me. Thank you. And also I thank you, the St. Dominic sisters, who helped us and decorated the church and the altar. I thank you, sisters. ఈ యొక్క దివ్య బలి పూజ ఇంత బాగా సమర్పించడానికి కావలసినటువంటి సదుపాయాలు చేసి ఈరోజు దేవుణ్ణి మరి ఒక్కసారి గణపరిచే భాగ్యం మనకిచ్చినందుకు మన విచారణకర్తలైన ఫాదర్ పేర్ల ప్రసాద్ గారికి మీ అందరి తరపున మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడగగానే వాక్య పరిచర్య చేసి పేదరికం, విధేయత, విరక్తత్వం అనేటటువంటి 3 ముఖ్యమైన గుణాలు దైవాంకితులకు ఉండాలి అని విశదీకరించి మనల్ని అందరినీ మరి ఒక్కసారి సిస్టర్ హర్షితాకే కాదు మా గురువులకు కూడా కళ్ళు తెరిపించినటువంటి మోన్సిన్యోర్ దూస్ దేవరాజు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైనా కానీ దైవ సేవకి వెళ్ళాలి అని అంటే ఒకళ్ళు త్యాగం చేయాలి. ఆ వెళ్ళిన వాళ్ళు చేసే త్యాగం కంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసేటటువంటి త్యాగము చాలా గొప్పది. అందుకని వాళ్ళ తల్లిదండ్రులకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము మమ్ము ఆనందంతో నింపునుగాక. ఈ దివ్య భోజన బలముతో నీ దాసులు నేడు చేపట్టిన దైవాంకిత జీవితపు విధులను చక్కగా నెరవేర్చి మనసారా నిన్ను సేవింపగలుగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీసులు స్వీకరితో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిమంతుడును దయామయుడవైన సర్వేశ్వరుని స్తుతిని ప్రథమాగమను మీరు విశ్వసించుచున్నారు. అతని పునరాగమను కొరకు నిరీక్షించుచున్నారు. అతని ఆగమను మీ జీవితములను వెలుగుతో నింపి పవిత్రపరచునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును, ఆనందమయమైన నమ్మకమును, క్రియాశీలము గల దైవ ప్రేమను దండిగా వసగునుగాక. ఆమేన్. మన రక్షకుని మనిషి అవతారమును గూర్చి ఆనందించు మిమ్ములను అతడు మహిమతో మరలా వేంచేసినప్పుడు నిత్య జీవపు వరములతో నింపునుగాక. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఈ రాజనమందుగా నిర్మలగిరి మాత హారతులందుగా అమలు భవి మాత. ఈ రాజనమందుగా నిర్మలగిరి మాత అమర శిల్ప చేతులలో అందాల రూపసివై ఆత్మదేవుని తలుపులలో నాగాల బొమ్మల హర్షిత్ గారు ఎంఎంజీ. మొదట మాట పట్టు సందర్భ అభినందన సుమధుర మందార మాల. వెండి వెలుగుల జాబిలి నిండు జీవిత త్యాగము క్రీస్తు ద్రాక్ష పూతోటల మానవాళికి సౌభాగ్యం. బొమ్మాల వారి వంశం. పూతోటలో వెలిసిన వసంత కోకిల సిస్టర్ హర్షిత. వ్యక్తిత్వం బొమ్మాలి శ్రీనివాసరావు మరియు శ్రీమతి దేవమణి గార్ల పుణ్య దంపతులకు 2వ సంతానములో తేదీ 7/3/2006 జన్మించిన బాల దశ నుండి పట్టుదల, ఆత్మవిశ్వాసము, కృషి, క్రమశిక్షణ, గొప్పతనము గొప్ప కవచముగా ధరించి మొక్కలోనే కఠోర దీక్షతో ఆలుపెరగని శ్రమతో దైవ పిలుపును అందుకొని నిడారంబర నీ కన్యక జీవితానికి నాంది పలుకుతూ భవిష్యత్తుని దైవ మార్గాన్ని అన్వేషిస్తూ క్రీస్తు ప్రభుని సేవలో నలుదిశలా వ్యాప్తి చేస్తూ దృఢ సంకల్పంతో మీ సేవలో అనిర్వచమైన అద్భుతంగా నిర్వర్తిస్తూ వికసించాలని మా అభిలాష. మృదు స్వభావము, దయార్థ హృదయము, శాంతి సమాధానమును పుణుకు పుచ్చుకొని పలువురికి సుమాతృకంగా జీవిస్తూ తన కన్యక సేవలో దైవ ప్రజలను ఆకర్షింపచేస్తూ క్రీస్తు ప్రభుని మార్గమును అనుసరిస్తూ పరిపూర్ణ హృదయంతో తన ప్రార్థనా జీవితంలో ఆ దేవాది దేవుని మహిమపరుస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ మార్గదర్శిగా మీ వ్యక్తిత్వము పలువురికి ఆదర్శం. అప్పుడే పవిత్ర జీవితానికి అర్థం పరమార్థం. ఆ త్రియేక దేవుడు ప్రసాదించిన పవిత్ర జీవితాన్ని పరిశుద్ధముగా దైవభీతియే మీ గొప్పతనం అని భావించి ఎన్నో ఆపదలు సంభవించిన ప్రేమతో స్వీకరించి సహనంతో భరించి నీ తగ్గింపుతనమే నీకు రక్షణ, నీ ఔదార్యమే నీ ఆత్మ సంతృప్తి. ఆ దేవాది దేవుని వందనములు అర్పిస్తూ నీలో ఆధ్యాత్మిక భావాలు విల్లు విరియాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అనుదిన జీవితంలో మీకు తోడుగా నీడగా ఉంటూ మీ ఆలోచనల ప్రేరణ కల్పిస్తూ మరియు తల్లి యొక్క ప్రార్థనా సహాయం తోడుగా ఉండాలని
మనస వాచ కర్మన కోరుకుంటూ వినయపూర్వకముగా మీ ప్రేమతో సమర్పించుకుంటున్న మొదటి మాట పట్టు సందర్భ అభినందన సుమధుర మందార మాల సన్మాన పత్రము దయతో ప్రేమతో స్వీకరించమని అర్థిస్తూ ఇట్లు ప్రేమతో విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రేల ప్రసాద్ గారు, మీ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, పనసనందివాడ. మా తండ్రి గారిని ఆశీర్వాదాలకు అమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. తండ్రి గారు రావు గారిని, అస్నాడి గారిని కూడా వచ్చి తండ్రి గారిని, మరి ఎన్విఎన్ గుప్తా గారు వచ్చి తండ్రి గారిని మరి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. గురువులందరూ కలిసి మన తండ్రి గారిని సాల్వతో సన్మానం చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ Thank you, dear Father. దౌద్ ఆదినాయుడు, వైస్ సర్పంచ్, సంఘ పెద్దగా పాల్గొండ కాంతారావు, అలాగే కురుమనాయుడు, ఈ ముగ్గురు వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిగా కోరుతున్నాం. కురుమనాయుడు, ఆదినాయుడు, కాంతారావు. సభ్యులు మరి కుటుంబ సభ్యులు కూడా సిద్ధం కావాల్సిందిగా కోరుచు ఉన్నాం. ముందుగా సిస్టర్ గారిని సాల్వతో సన్మానించడానికి గురుశ్రీ ఫాదర్ ప్రారంభం వచ్చి ఉన్నారు. చప్పట్లు కొడుతూ వస్తారు. పవిత్ర ఆలయమునా శిరము వంచి ప్రణమిల్లి
హృదయపూర్వక కృతజ్ఞతలతో ఆరాధింతును. ప్రణుతించెదను ప్రభు నీ నామము, కొనియాడెదను ప్రభు నీ మహిమను. ప్రణుతించెదను ప్రభు నీ నామము, కొనియాడెదను ప్రభు నీ మహిమను. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా. స్తుతింతును ఈ దివ్య బలిలో, ఆరాధింతును మోదముతో. స్తుతింతును ఈ దివ్య బలిలో, ఆరాధింతును మోదముతో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దైవం, మోషేను నడిపిన ఘన దైవమా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దైవం, మోషేను నడిపిన ఘన దైవమా. ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన సీమకు చేర్చిన విభుడా. ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన సీమకు చేర్చిన విభుడా. మహియందు నీ మహిమ వెలుగొందగా. ప్రణుతించెదను ప్రభు నీ నామము. మహోన్నతమైన స్థలము నుండి మానవాళిని గమనింతువు.
స్థలము నుండి మానవాళిని గమనింతు. లోకములోని నాయకులెల్లా నీ ఆజ్ఞలకు విధేయులై, లోకములోని నాయకులెల్లా నీ ఆజ్ఞలకు విధేయులై, భువియందు నీ కీర్తి నెగడెదరు. ప్రణుతించెదను ప్రభు నీ నామము, కొనియాడెదను ప్రభు నీ మహిమను. ప్రణుతించెదను ప్రభు నీ నామము, కొనియాడెదను ప్రభు నీ మహిమను. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా. స్తుతింతును ఈ దివ్య బలిలో, ఆరాధింతును మోదముతో. స్తుతింతును ఈ దివ్య బలిలో, ఆరాధింతును మోదముతో. పావన జనకా జీవపూర్ణుడగు దేవా, వాత్సల్య హృదయా కరుణామయా, మహిమాన్విత నీ నామం పూజ్యనీయం. మీకే సదా మహిమారాధనా. మీకే సదా మహిమారాధనా. మీకే సదా మహిమ ఆరాధనా. మధురమైన భావముతో మంజుల శుభరాగముతో మహిమాన్విత దేవుని ప్రియమార కొలిచెదము. మధురమైన భావముతో మంజుల శుభరాగముతో మహిమాన్విత దేవుని ప్రియమార కొలిచెదము. సర్వశక్తిమంతుడు సకల లోకపాలకుడు, సర్వశక్తిమంతుడు సకల లోకపాలకుడు, ప్రణమిల్లుచు ముదమార పూజించెదము. మధురమైన భావముతో మంజుల శుభరాగముతో మహిమాన్విత దేవుని ప్రియమార కొలిచెదము.
భువిపైన ప్రభు చర్యలు ఘనమైనవి, జనులెల్ల కీర్తించు ప్రభునామము. భువిపైన ప్రభు చర్యలు ఘనమైనవి, జనులెల్ల కీర్తించు ప్రభునామము. క్షమించు